जय जनार्दना कृष्णा राधिकापते नन्दनन्दना कृष्णा रुक्मिणीपते। భక్త మహాశైలకు మనవి యావన్మంది భక్తులకు తెలియజేయనది ఏమనగా ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం అత్యంత పవిత్రం. ధనుర్మాసంలో జనార్దన స్వామి దర్శనం అత్యంత శుభప్రదం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం ఆలమూరు గ్రామంలో వేంచేసియున్న శ్రీదేవి భూదేవి సమేత జనార్దన స్వామి వారి ఆలయంలో ది 30/12/2025 అనగా మంగళవారం తెల్లవారుజామున 4:45 ముక్కోటి ఏకాదశి సందర్భంగా అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరుగుతున్నాయి. 5126 సంవత్సరముల ప్రమాణం కలిగిన ఈ నవ జనార్దన ఆలయంలో స్వామి వారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకోవడం జన్మజన్మల పుణ్యఫలం. ఉత్తర ద్వార దర్శనం సందర్భంగా శ్రీ స్వామివారి ఆలయంలో వివిధ రకాల పుష్పాలతో ఫలాలతో అత్యంత రమణీయంగా అద్భుతంగా అలంకారాలు జరుగుతాయి. వైకుంఠ ఏకాదశి నాడు స్వయంగా నారద మహర్షి ప్రతిష్ఠించిన జనార్దన స్వామి వారి దర్శనం మనందరి పూర్వజన్మ పుణ్యఫలం. కావున 50 మంది భక్తులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకుని శ్రీ స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. భక్త మహాశైలకు మనవి 50 మంది భక్తులకు తెలియజేయనది ఏమనగా ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం అత్యంత పవిత్రం. ధనుర్మాసంలో జనార్దన స్వామి దర్శనం అత్యంత శుభప్రదం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం ఆలమూరు గ్రామంలో వేంచేసియున్న శ్రీదేవి భూదేవి సమేత జనార్దన స్వామి వారి ఆలయంలో ది 30/12/2025 అనగా మంగళవారం తెల్లవారుజామున 4:45 ముక్కోటి ఏకాదశి సందర్భంగా అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరుగుతున్నాయి. 5126 సంవత్సరముల ప్రమాణం కలిగిన ఈ నవ జనార్దన ఆలయంలో స్వామి వారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకోవడం జన్మజన్మల పుణ్యఫలం. ఉత్తర ద్వార దర్శనం సందర్భంగా శ్రీ స్వామివారి ఆలయంలో వివిధ రకాల పుష్పాలతో ఫలాలతో అత్యంత రమణీయంగా అద్భుతంగా అలంకారాలు జరుగుతాయి. వైకుంఠ ఏకాదశి నాడు స్వయంగా నారద మహర్షి ప్రతిష్ఠించిన జనార్దన స్వామి వారి దర్శనం మనందరి పూర్వజన్మ పుణ్యఫలం. కావున 50 మంది భక్తులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకుని శ్రీ స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం భవబంధాలు పారద్రోలి పరగుణ సంగే సాధనం. భక్త మహాశైలకు మనవి 50 మంది భక్తులకు తెలియజేయనది ఏమనగా ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం అత్యంత పవిత్రం. ధనుర్మాసంలో జనార్దన స్వామి దర్శనం అత్యంత శుభప్రదం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం ఆలమూరు గ్రామంలో వేంచేసియున్న శ్రీదేవి భూదేవి సమేత జనార్దన స్వామి వారి ఆలయంలో ది 30/12/2025 అనగా మంగళవారం తెల్లవారుజామున 4:45 ముక్కోటి ఏకాదశి సందర్భంగా అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరుగుతున్నాయి. 5126 సంవత్సరముల ప్రమాణం కలిగిన ఈ నవ జనార్దన ఆలయంలో స్వామి వారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకోవడం జన్మజన్మల పుణ్యఫలం. ఉత్తర ద్వార దర్శనం సందర్భంగా శ్రీ స్వామివారి ఆలయంలో వివిధ రకాల పుష్పాలతో ఫలాలతో అత్యంత రమణీయంగా అద్భుతంగా అలంకారాలు జరుగుతాయి. వైకుంఠ ఏకాదశి నాడు స్వయంగా నారద మహర్షి ప్రతిష్ఠించిన జనార్దన స్వామి వారి దర్శనం మనందరి పూర్వజన్మ పుణ్యఫలం. కావున 50 మంది భక్తులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకుని శ్రీ స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా భక్త మహాశైలకు మనవి 50 మంది భక్తులకు తెలియజేయనది ఏమనగా ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం అత్యంత పవిత్రం. ధనుర్మాసంలో జనార్దన స్వామి దర్శనం అత్యంత శుభప్రదం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం ఆలమూరు గ్రామంలో వేంచేసియున్న శ్రీదేవి భూదేవి సమేత జనార్దన స్వామి వారి ఆలయంలో ది 30/12/2025 అనగా మంగళవారం తెల్లవారుజామున 4:45 ముక్కోటి ఏకాదశి సందర్భంగా అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరుగుతున్నాయి. 5126 సంవత్సరముల ప్రమాణం కలిగిన ఈ నవ జనార్దన ఆలయంలో స్వామి వారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకోవడం జన్మజన్మల పుణ్యఫలం. ఉత్తర ద్వార దర్శనం సందర్భంగా శ్రీ స్వామి వారి ఆలయంలో వివిధ రకాల పుష్పాలతో ఫలాలతో అత్యంత రమణీయంగా అద్భుతంగా అలంకారాలు జరుగుతాయి. వైకుంఠ ఏకాదశి నాడు స్వయంగా నారద మహర్షి ప్రతిష్ఠించిన జనార్దన స్వామి వారి
దర్శనం మనందరి పూర్వజన్మ పుణ్యఫలం కావున 50 మంది భక్తులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకుని శ్రీ స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం భవబంధాలు పారద్రోలి పరగుణ సంగే సాధనం. భక్త మహాశైలకు మనవి 50 మంది భక్తులకు తెలియజేయనది ఏమనగా ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం అత్యంత పవిత్రం. ధనుర్మాసంలో జనార్దన స్వామి దర్శనం అత్యంత శుభప్రదం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం ఆలమూరు గ్రామంలో వేంచేసియున్న శ్రీదేవి భూదేవి సమేత జనార్దన స్వామి వారి ఆలయంలో ది 30/12/2025 అనగా మంగళవారం తెల్లవారుజామున 4:45 ముక్కోటి ఏకాదశి సందర్భంగా అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరుగుతున్నాయి. 5126 సంవత్సరముల ప్రమాణం కలిగిన ఈ నవ జనార్దన ఆలయంలో స్వామి వారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకోవడం జన్మజన్మల పుణ్యఫలం. ఉత్తర ద్వార దర్శనం సందర్భంగా శ్రీ స్వామివారి ఆలయంలో వివిధ రకాల పుష్పాలతో ఫలాలతో అత్యంత రమణీయంగా అద్భుతంగా అలంకారాలు జరుగుతాయి. వైకుంఠ ఏకాదశి నాడు స్వయంగా నారద మహర్షి ప్రతిష్ఠించిన జనార్దన స్వామి వారి దర్శనం మనందరి పూర్వజన్మ పుణ్యఫలం కావున 50 మంది భక్తులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకుని శ్రీ స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా భక్త మహాశైలకు మనవి 50 మంది భక్తులకు తెలియజేయనది ఏమనగా ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం అత్యంత పవిత్రం. ధనుర్మాసంలో జనార్దన స్వామి దర్శనం అత్యంత శుభప్రదం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం ఆలమూరు గ్రామంలో వేంచేసియున్న శ్రీదేవి భూదేవి సమేత జనార్దన స్వామి వారి ఆలయంలో ది 30/12/2025 అనగా మంగళవారం తెల్లవారుజామున 4:45 ముక్కోటి ఏకాదశి సందర్భంగా అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరుగుతున్నాయి. 5126 సంవత్సరముల ప్రమాణం కలిగిన ఈ నవ జనార్దన ఆలయంలో స్వామి వారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకోవడం జన్మజన్మల పుణ్యఫలం. ఉత్తర ద్వార దర్శనం సందర్భంగా శ్రీ స్వామివారి ఆలయంలో వివిధ రకాల పుష్పాలతో ఫలాలతో అత్యంత రమణీయంగా అద్భుతంగా అలంకారాలు జరుగుతాయి. వైకుంఠ ఏకాదశి నాడు స్వయంగా నారద మహర్షి ప్రతిష్ఠించిన జనార్దన స్వామి వారి దర్శనం మనందరి పూర్వజన్మ పుణ్యఫలం కావున 50 మంది భక్తులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకుని శ్రీ స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం భవబంధాలు పారద్రోలి పరగుణ సంగే సాధనం. భక్త మహాశైలకు మనవి 50 మంది భక్తులకు తెలియజేయనది ఏమనగా ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం అత్యంత పవిత్రం. ధనుర్మాసంలో